హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మీకు పెట్టకుండా నేను తినేస్తాను అనుకుంటున్నారా? నా అలాంటి ఫుడ్స్కి ఎక్కడ సరిపోతాయి, నాకే సరిపోవు, ఇంక మీకేం ఇస్తాను చెప్పండి. సో ఎలా తయారు చేయాలో చెప్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో ఆనియన్స్ వేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను, అలాగే 2-3 గంటలు నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ముందుగా బాయిల్ చేసి పట్టుకున్న ఆలూని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజులో ఉండే 2 ఆలూని అయితే తీసుకున్నాను. ఇవి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇందులో సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఎవరికి టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో ఒక 2 స్పూన్స్ వరకు శనగపిండి వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఇప్పుడు గారెల ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక పక్కన పెట్టి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మన చేత్తో ఒత్తుకుంటూ వడ వేసుకుంటే అయితే సగ్గుబియ్యం వడ అయితే రెడీ అయిపోతుంది. సో సింపుల్గా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే ఇలా చేసుకుంటాను. ఫుడ్డీస్కి మాత్రం ఏదో ఒకటి ఉండాలి కదా. సో నాకైతే తినాలనిపించినప్పుడు ఏదో ఒకటి చేసుకొని తినేస్తానండి. సో వెయిట్ అయితే చేయను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడిగా సగ్గుబియ్యం వడ రెడీ. సో మరి నేనైతే తినేస్తున్నా, మీకు కావాలి